హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇటీవల గ్రామీణ ప్రాంతాల్లో గ్రామకంఠం భూములకు సంబంధించి కొన్ని వివాదాలు నడుస్తున్నాయి. గ్రామకంఠం భూములకు సంబంధించి హక్కులను నిరూపించుకోవడం సాధారణ పట్టా భూములతో పోలిస్తే కొంచెం భిన్నంగానే ఉంటుంది. ఇవి గ్రామంలో నివాస అవసరాల కోసం కేటాయించిన భూములు కాబట్టి మీరు ప్రధానంగా సుదీర్ఘకాలం నివాసం ఉండటంతో పాటు ప్రభుత్వ రికార్డుల్లో నమోదై ఉండటంపై ఆధారపడి ఉంటుంది. మీరు ఆ భూమిని ఎవరి దగ్గరైనా కొనుగోలు చేసి ఉంటే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్టర్ అయిన పత్రం ప్రాథమిక సాక్ష్యంగా మీకు పనిచేస్తుంది. గ్రామ పంచాయతీ క్రమం తప్పకుండా చెల్లిస్తున్న ఇంటి పన్ను రసీదులు చాలా ముఖ్యం. ఇది మీరు ఆ స్థలంలో నివసిస్తున్నారని నిరూపించే బలమైన సాక్ష్యంగా మీకు ఉపయోగపడతాయి. మీ పేరు మీద ఉన్న కరెంటు బిల్లులు, మున్సిపల్ లేదా పంచాయతీ నీటి కనెక్షన్ బిల్లులు యాజమాన్య హక్కును బలపరుస్తాయి. ముందుగా గ్రామకంఠం భూమి ఏ సర్వే నెంబర్లో ఉందో చూసి అందులో మీ పేరు ఉందో లేదో తనిఖీ చేయాలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న భూ సర్వే ద్వారా గ్రామకంఠంలోని ఇళ్లకు కూడా భూ హక్కు పత్రాలు పంపిణీ చేస్తున్నారు. ఇది ఉంటే మీకు పూర్తి చట్టబద్ధమైన హక్కు లభిస్తుంది. ఇంటి నిర్మాణానికి పంచాయతీ నుండి తీసుకున్న ప్లాన్ అప్రూవల్ కాపీలు, ఈసీ సర్టిఫికెట్ తీసుకుంటే గత 30 ఏళ్లలో ఆ భూమిపై జరిగిన లావాదేవీల వివరాలు ఇందులో ఉంటాయి. ఒకవేళ ఆ భూమి మీ పూర్వీకుల నుండి వస్తే దానికి సంబంధించిన వారసత్వ ధృవీకరణ పత్రం అవసరం ఉంటుంది. మీ గ్రామంలో రీసర్వే జరిపి ఉంటే రీసర్వేలో మీ పేరు నమోదై ఉందో లేదో చెక్ చేసుకోండి ముందుగా. నమోదు కాకపోతే మాత్రం మీ దగ్గర ఉన్న ఆధారాలతో ఫిర్యాదు దాఖలు చేసి మీ పేరును నమోదు చేసుకోవచ్చు. గ్రామకంఠం భూమిపై ఎటువంటి వివాదాలున్నా లేదా హక్కుపత్రం పొందడంలో ఇబ్బందులు ఏదైనా స్థానిక తహసీల్దార్కు ఫిర్యాదు చేయడం మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.